పెన్ పేపర్ డాటా ట్యాంపరింగ్ అట్లా అండ్ ఇక్కడే పేషెంట్కి చూపించాను. దాంట్లో చెకింగ్ అంతా జరిగి టెలికన్సల్టేషన్లో డాక్టర్కి వెళ్ళిపోతాయి డీటెయిల్స్. ఫర్ జనరల్ పేషెంట్స్ ఏమో లోకల్ వాళ్ళు కవర్ చేస్తారు. బట్ ఇఫ్ దర్ ఈస్ ఎనీ స్పెషలిస్ట్ సీరియస్కి లీడ్ చేస్తుంది అని చెప్పేసి దెన్ ఆటోమేటిక్గా టెలికన్సల్టేషన్ డాక్టర్కి వీళ్ళ ఐడియాలో అయిపోతుంది. మెడిసిన్ కూడా ఈవెన్ మనం ఏదైనా కొని మన హెల్త్ ఎట్లుంది, మన ఆరోగ్యం ఎట్లా ఉంది అన్నది ఆ క్యాంప్ లో అవైలబుల్ ఏం టెస్టులు ఉన్నా సరే, ఏం చికిత్స ఉన్నా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళు సహారా ఫౌండేషన్ వాళ్ళు టార్గెట్ చేసేది మన తాండాల్లో దగ్గరికి వచ్చి, డోర్ స్టెప్ దగ్గరికి వచ్చి మనకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు స్క్రీన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. స్క్రీన్ చేసి ఒకవేళ అది మన ఇదే లెవెల్లో సాల్వ్ చేయగలిగితే అటువంటి హెల్త్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే కనీసం మీకు అవగాహన వస్తుంది, ఓకే నా శరీరంలో ఇది ఒక చిన్న సమస్య ఉంది, దీనికి మనము ఏరియా హాస్పిటల్ వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వెళ్ళాలి అన్న అవగాహన కూడా వస్తుంది. మన తాండాలో చాలా మంది చిన్న పిల్లలు ఉంటారు, చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా చిన్నపిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు అంటే 60 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరూ, యువకులకు, దాని తర్వాత హెల్త్ సిబ్బంది అందరికి కూడా నా యొక్క నమస్కారం. ఈ రాజారాం తాండ చిన్న తాండ అయినా కూడా మేడం ఇది చాలా డిసిప్లైన్ తాండ. చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా ఏ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు ఉన్నా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది ఇక్కడ ఈ తాండావాసులది. తర్వాత ఏ సోషల్ సర్వీస్ ఉన్నా కూడా, సోషల్ యాక్టివిటీ ఉన్నా కూడా తాండావాసులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు దాంట్లో. అయితే ఈరోజు మనకి మారుమూల ప్రాంతంలో పెట్టవలసిన ఉద్దేశం, సహారా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యూజువల్గా యాక్సెస్ ఉండదు. మనం పిఎస్సీలోకి పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొంచెం అంతా నెగ్లెక్ట్ చేస్తాం మనమే. ఈరోజు పని ఉంది, మళ్ళీ చూసుకుందాంలే, తర్వాత చూద్దాంలే అని ఇట్లా రోజు రోజుకి ఆరోగ్య విషయంలో మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఇంకోటి, మనకు స్ట్రోక్ వచ్చిన దాకా తెలియదు. మీరు అంటారు, అరే సార్ మంచిగుండే సార్, అన్నం తింటూ ఉంటేనే మొత్తం కాలు చేయి పడిపోయింది సార్, హాస్పిటల్ తీసుకుపోయింది సార్, అన్కాన్షియస్ అయిపోయింది సార్, దారిలో మొత్తం స్ప్రో కోల్పోయిండు అని చెప్పేసి బేహోష్ అయిపోయినాడు. ఎందుకు ఇవన్నీ మనకు ఎందుకు అవుతున్నాయంటే మనకు అవగాహన లేక, మన ఆరోగ్యాన్ని నెగ్లిజెన్స్ చేయవలన, ఎందుకంటే నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హార్ట్ అటాక్స్ కానీ, ప్యారలైటిస్, స్ట్రోక్ కానీ. అయితే తర్వాత మనకు జ్వరం వస్తే, దగ్గు పరిచయం వస్తే అవన్నీ పోతాం, మందులు తీసుకుంటాం. ఏదైనా కాళ్ళు చేతులు నొప్పి ఉంటే మనం పోయి డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తాం. కానీ లోపల ఉండేది మనకు తెలియదు. ఏదైనా కొంచెం దమ్ వచ్చినట్టు, కొంచెం తల దిచ్చినట్టు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతాం. కానీ యూజువల్గా మెడికల్ దీని ప్రకారం ఏంటంటే 40 సంవత్సరాలు దాటితే ఏమన్నా అయితే డాక్టర్ దగ్గరికి పోవడం కాదు, డాక్టర్ దగ్గరికి పోయి ఏమన్నా అయిందా, నాకు ఏమన్నా ఉన్నదా, లోపల ఏమన్నా రోగం ఉన్నదా, బీమారు ఉన్నదా అని చెప్పేసి మీరు అడగాలి. 40 సంవత్సరాలు దాటితే సరిపోతుంది. ఎప్పుడు స్క్రీనింగ్, ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఇప్పుడు సంవత్సరంకి ఒకసారి అయినా బీపీ ఉందా, షుగర్ ఉందా అని చెప్పి చెక్ చేసుకుంటే ఎప్పుడు ఏమొచ్చేది లోపల మనకి అవి బయటపడతాయి. తర్వాత ముఖ్యంగా స్త్రీలు, మనకు రక్తం తక్కువ ఉందా అని చెప్పేసి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉందా, మాకు రక్తం తక్కువ ఉంటే దానికి ఏం చేయాలి అని చెప్పేసి. తర్వాత ఎవరైతే ఉన్నారో కిషోర బాలికలు, ఆడవాళ్ళకు కూడా, వారు కూడా రెగ్యులర్ చెకప్లో ఉండాలి. ఎందుకంటే వారు ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అప్పుడు చాలా సమస్యలు ఏర్పడతాయి. వీటన్నిటి స్క్రీనింగ్ ఎప్పుడు మాకేమన్నా అయిందా అని చెప్పేసి 40 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు కూడా పోవాలి. నేను లయన్స్ క్లబ్లో ఉన్నప్పుడు నా హాస్పిటల్లో చాలా డయాబెటిక్ క్యాంప్స్ అవన్నీ కండక్ట్ చేసినప్పుడు క్యాజువల్గా ఒక రోజు ఇట్లనే పెడితే ఒక్కొక్క క్యాంప్లో 40 మందికి షుగర్ ఉన్నదని చెప్పేసి బయటపడింది. బీపీ ఒక 20% బీపీ ఉన్నది అని చెప్పేసి బయటపడింది. దానికి మళ్ళీ తెలియదు, చాలా పెద్ద హై బీపీ, చాలా ఎక్కువ బీపీ ఉన్నోళ్ళు, షుగర్ ఎక్కువ ఉన్నోళ్ళు మొత్తం వాళ్ళందరూ, అరే మాకెక్కడ షుగర్ సార్, మాకేం లేదు, అంత మంచిగా ఉన్నాం సార్, మేము అంత మంచిగా ఉంటే కూడా మనకు తెలియకుండానే ఇవన్నీ లోపల యూజువల్గా చాలా మట్టుకు. అప్పుడేమో కమ్యూనికేబుల్ డిజీజెస్, వేరే ఈ కలరా వచ్చి చనిపోయినరు, మలేరియా వచ్చి చనిపోయినరు, ఇట్లా అవన్నీ చెప్తా ఉన్నారు, డయేరియా వచ్చి చనిపోయినారు. ఇప్పుడు అట్లా అవన్నీ చెప్తలేరు. ఇప్పుడు సార్ బీపీ షుగర్ వచ్చింది సార్ అని చెప్తున్నారు. అందరికి ఎవరికైనా తీసుకుంటే ముఖ్యంగా మన భారతదేశంలో బీపీ షుగర్ అనేది చాలా పెరిగిపోతూ ఉన్నది.
ఎందుకంటే వెస్టర్న్ కల్చర్ వస్తుంది మనకు. వాళ్ళేమో మనలాగా అందరూ మన భారతదేశ సంస్కృతిని వారందరూ అలవాటు చేసుకొని నిజంగా యోగా చేయడము, తర్వాత డైట్ కంట్రోల్ చేయడము, తర్వాత భగవంతుని పూజించడము, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు మన పాశ్చాత్య దేశాలని భారతదేశ దీని కల్చర్కి అలవాటు పడతా ఉన్నారు. మనమేమో రోజు ఫాస్ట్ ఫుడ్లని, రోజు ఆల్కహాల్ కన్సంప్షన్ అని, నాన్ వెజ్ తినడం అని చెప్పేసి అసలు ఎక్సర్సైజ్ లేకుండా. కానీ గతంలో వెనకటికి ప్రతిదీ ఆడవాళ్ళు ఇసురుతా ఉండ్రి, నీళ్లు చేస్తా ఉండ్రి, ప్రతిది ఒక్కది కష్టపడుతుండ్రి, అరగ దున్నుతా ఉండ్రి. అటువంటిది వాళ్ళ కష్టం అనేది తెలుస్తుండే, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుండే. ఈరోజు ప్రతిది ఏం లేదు, బటన్ వేయంగానే బోర్లో నీళ్లు వస్తాయి, అన్ని రెడీమేడ్ మనకు అన్ని దొరుకుతా ఉన్నాయి. సో ఇటువంటి అలవాట్లు, ఫుడ్ అలవాట్లు ఇవన్నీ మనం చేసుకొని ఇక పిల్లలు ఈ రోజు రేపు మీరు చూస్తా ఉన్నారు అన్ని పిజ్జాలు, బర్గర్లు, వాటి అన్నికి అలవాటు పడతారు. మనం వెనకటికి అన్ని మీరు చూస్తాము, రాగులు, తర్వాత జొన్నలు, ఇవన్నీ మనకు మిల్లెట్స్ అని ఈరోజు చెప్తాము. మనం వెనకటికి మన తాతలు వాళ్ళ పూర్వీకులు రోజు జొన్నలు తింటుండ్రి, రాగులు తింటుండ్రి, తర్వాత ఈ సజ్జలు తింటుండ్రి. మీకు అందరికి, ఈ పిల్లలకు తెలియదు కానీ చాలా పెద్దోళ్ళకి మీకు అందరికీ తెలుసు. అయితే ఈ రోజు కేవలం అంతా రైస్ అని అందరు వరి పండిస్తున్నారు. తర్వాత రైస్ తినడం ఎక్కువైపోయింది. అది కాకుండా ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఒకటి అలవాటు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత స్క్రీనింగ్ మెయిన్, వాళ్ళు ఉద్దేశం ఏంటంటే సహారా వాళ్ళది స్క్రీనింగ్ పెట్టాలని ఖచ్చితంగా మీరు అక్కడక్కడ క్యాంప్స్ కండక్ట్ చేసి ఎవరికి ఏముందో లోపల నిర్ధారణ చేసి. ఇంకోటి కొత్తగా ఇప్పుడు ఒక స్టెథోస్కోప్ చూపించాడు. నాకు అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండే, మేము చదువుకునేటప్పుడు మాకు మర్మర్ను ఐడెంటిఫై చేసే కష్టం. ఏదైనా హార్ట్కి సంబంధించిన రోగం ఉన్నదంటే మా ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్తే మేమందరం చూసి కరెక్టా కాదా అని ఇక్కడ నిర్ధారణ చేసుకుంటుంటుంది. అట్లాంటిది ఈరోజు అక్కడ కార్డియాలజిస్ట్ ఉంటాడు మనకు అందుబాటులో, లేకుంటే కూడా స్టెథోస్కోప్ పెట్టి వింటే వాళ్ళకు ఒక యాప్ ఉంటుంది. యాప్లో మీ హార్ట్ ఎట్లా పనిచేస్తుందని మొత్తం గ్రాఫ్ వచ్చి రికార్డ్ అవుతుంది. ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళకి చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మీకు ఏం మందులు వాడాలి, లేదంటే ఫర్దర్ వాళ్ళ మీకు హాస్పిటల్ తీసుకొని పోయి ఇంకా ఇన్వెస్టిగేషన్స్, ఇంకా పరీక్షలు చేయాలనా అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేసి మీకు అందరికీ అక్కడ తీసుకొని పోయి ఫ్రీగా ఆ టెస్టులు, ఫ్రీగా లేకుండా కూడా కొన్ని నామినల్ లేవు తక్కువ డబ్బులకు అట్లా మీకు అందరికీ వీళ్ళు రెఫర్ చేస్తే తక్కువ ఖర్చుతోనే అక్కడ మీకు మిగిలిన పరీక్షలు అయిపోతాయి, ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏమో చేసిండ్రు, పుట్టి చూసిండ్రు, 4 గోళీలు ఇచ్చిండ్రు, దాంతో ఏం లాభము అని ఇట్లా అనుకోకండి మీరు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు బీపీ, షుగర్ వస్తే దానికి సంబంధించిన మందులు ఇస్తారు, మళ్ళీ ఫర్దర్ పరీక్షలు చేయిస్తారు. ఇప్పుడు మీకు అందరికీ కూడా మన ప్రభుత్వం కూడా, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ మందుల కొరత లేకుండా చూస్తా ఉన్నారు. తర్వాత ఎంతో మంది కొత్త డాక్టర్లను అపాయింట్ చేసింది. చాలా ఖాళీలు ఉండే, డాక్టర్ల ఖాళీలు కానీ, సిస్టర్ల ఖాళీలు కానీ, పారామెడికల్ అన్ని చాలా ఖాళీలు ఉన్నాయి. టీచర్లు కూడా ఖాళీలు ఉన్నాయి, స్కూల్లో చదువు చెప్పని. అన్ని కూడా మనం ముఖ్యంగా అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు ఎంతో అప్పుల పాలైనా కూడా ఇవన్నీ ముఖ్యంగా మనకు విద్య, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అని దానికి ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉన్నది. దాంతో పాటు ఇటువంటి ఏవైతే ఎన్జిఓస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము ఉపయోగం చేసుకోవాలి. తర్వాత పిఎస్సీలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాలి. తర్వాత నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ ఉంది, దాన్ని సంగారెడ్డి మెడికల్ కాలేజ్ అయింది, దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ అయినంత మట్టుకు మీరు ఆశించవలసిన అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ మీకు జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో అన్ని దొరుకుతాయి. సబ్ సెంటర్లు కూడా మళ్ళా పల్లె దవాఖానాలు కూడా పెట్టడం జరిగింది. సబ్ సెంటర్ అడిగిన నాకు, కానీ నామ్స్ ప్రకారము ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గర ఒకటి వాసర్లా పిఎస్సి కూడా పెట్టడం జరిగింది, కంటి సిఎస్సి పెట్టడం జరిగింది. కంటి ఎట్లా 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది, సిఎస్సి ఖచ్చితంగా వస్తుంది. తర్వాత అక్కడ స్కూల్ ఉంది కాబట్టి ప్రయారిటీ బేసిస్ మీద తాండాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మీకు పిఎస్సి వస్తుంది. వాసర్ దగ్గర సబ్ సెంటర్ రాజారాం తాండాలో పెట్టాం, దాన్ని కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నామ్స్ లో ఫిట్ అయితే లేదు అది, లేకుంటే ఎప్పుడో వస్తుండే. ఎందుకంటే మీకు సబ్ సెంటర్ దగ్గర ఉన్నది కాబట్టి సరే చెప్పిన పెట్టి మీ ఫైల్ ఉన్నది. అట్లే ఒక 3-4 సబ్ సెంటర్ పెట్టినాను, 3-4 పిఎస్సీలు, తర్వాత 2 శంకరపేట ఒకటి, కంటి ఒకటి సిఎస్సీలు, సిరిగాపూర్ కూడా సిఎస్సీ పెట్టాం. అది సిఎస్సీ ఫిట్ అయితే లేదు దాంట్లో నామ్స్ లా. 2 శంకరపేట ఒకటి, కంటి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ సబ్ సెంటర్లు అంటే ఏంటంటే మనం తీసుకుందాం నామ్స్ ప్రకారం. అవి దాని గురించి మీరు ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఖచ్చితంగా మన హెల్త్ మినిస్టర్ మనోడే ఉన్నాడు. ఈ ఒకటి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. మొన్ననే చెప్పారు అవన్నీ మనం చాలా రోజులైంది పెండింగ్ వర్క్స్ అన్ని చేసుకుందామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. త్వరలో మీకు అయితే కూడా చెప్తా ఉన్నా. తర్వాత అక్కడ పోచమ్మ టెంపుల్ దగ్గర ఒకటి ఆడ పెట్టినాం, అది పిఎస్సి, అది కూడా కంప్లీట్ అవుతుంది. అయితే మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చూస్తున్నా సార్ అర్జెంట్ పోయినాం సార్, అర్చన హాస్పిటల్లోనో మైత్రి హాస్పిటల్లోనో ఎక్కడో ఒక దగ్గర మేము జాయిన్ అయ్యాం సార్, రోజు ₹1,00,000 అవుతున్నాయి సార్, ఏం చేయాలి సార్, కొంచెం తక్కువ చెప్పింది సార్, లేకుంటే నిమ్స్లో సీట్ ఉందో చెప్పండి సార్, బెడ్ ఉంటే ఆడికి పోతాం సార్ అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ షరీక్ అయ్యి ఒక 5 లక్షలు మొత్తం ఇక్కడ బిల్ అయినాక అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మీకు గుర్తొస్తుంది. అందుకని ఫస్టే మీరు పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నదో దాన్ని ఉపయోగించుకొని తర్వాత లేదంటే అప్పుడు నిమ్స్కు పోయి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనకు ఆ ట్రీట్మెంట్ దొరకకపోతే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు పోవాలి. కానీ ఫస్ట్ డైరెక్టే లేకుంటే ఏం చేస్తుంది ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళ కమిషన్ల గురించి ఈ రోజు రేపు మొత్తం మెడికల్ ఫీల్డే కమర్షియల్ అయిపోయింది. మాకు వస్తే 30% ఇస్తారు, ఒక పేషెంట్ రిఫర్ చేస్తే పెద్ద హాస్పిటల్ 30% వీళ్ళు ఆర్ఎంపీలకు ఇస్తారు. అది వాళ్ళు సంపాదించిన దానికంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఫలానా హాస్పిటల్ దాని దీనికి అని చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లా చేయకుండా ఎవరికైనా డాక్టర్స్ మీ కుటుంబంలో కానీ ఎవరైనా డాక్టర్స్ తెలుసుకొని ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు 90% ఎక్విప్మెంట్ 90% అన్ని కూడా మనకు అందుబాటులో ఉంది. వైద్యం ఏదైనా ఒకటి స్పెషల్ కేర్ అవసరం ఉంటే లేకపోవచ్చు, దాన్ని కూడా మా గౌరవ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా ఈ ఏరియా హాస్పిటల్లో కానీ లేకుంటే జిల్లా ఆసుపత్రుల్లో కానీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అయినంత మటుకు ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో దానికే మీరు అప్రోచ్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ఆరోగ్యం మీద మళ్ళా మీరే రెగ్యులర్ గా పరిశుభ్రత పాటించుకుంటూ తాగే నీళ్ళలో కానీ తినే ఆహారం కానీ పరిసరాలు కానీ అన్ని పరిశుభ్రత. తర్వాత ఇంకోటి వెనకటికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అంటుండే తాండాల్లో కానీ పల్లెటూరులో కానీ. ఈ రోజు మొత్తం డిఫారెస్టేషన్, చెట్లు మొత్తం నరికేస్తున్నారు. ఇప్పుడు అంటారు ఏం దేవుడు వాన కురుస్తలేవు లేకుంటే వానలు ఎక్కువైపోయినాయి అని చెప్పి మీరే చెప్తున్నారు. మనం రోజు చూస్తా ఉన్నాం. ఏ కాలంలో వర్షం పడాలి ఆ కాలం పడకుండా వేరే కాలం ముందుకు పోతా ఉన్నది. కాలం ఒక నెల ముందుకు పోతుంది, లేకుంటే ఒక నెల అడ్వాన్స్ వచ్చి మొత్తం మనం విత్తనాలు పెట్టగానే మొత్తం అవన్నీ ఎండిపోతా ఉన్నాయి, లేకుంటే అతివృష్టి వచ్చి పాడైపోతా ఉన్నాయి. దీనికి కారణం అంతా డిఫారెస్టేషన్, చెట్లు నరకడం. మనకు ప్రకృతిలో చెట్లు మనకు ఏదైతే ఉంటాయో చెట్ల వల్లనే వర్షపాతం ఎక్కువైతుంది. కాబట్టి మీరు అయినంత మట్టుకు మీరు చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయండి. చెట్లు ఎంత పెంచితే అంత వాతావరణం మంచిగా అవుతుంది, మనకు టైంకు వర్షాలు పడతాయి, మనం పంటలు మంచిగా పండించుకోవచ్చు అని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ చెట్లు నరకకండి, చెట్లు ఎక్కువ పెంచే ప్రయత్నం చేయాలని చెప్తూ, ఎందుకంటే సబ్జెక్ట్ ఇది కాదు అయినా కూడా అది కూడా ఆరోగ్యానికి సంబంధించింది. చెట్లు పెంచి మంచిగా ఆహ్లాదకరంగా ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ అవకాశం ఇచ్చినందుకు సహారా హెల్త్ డెవలప్మెంట్ సొసైటీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను.